తెలంగాణ రైతు సోదరులందరికీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున నమస్కారాలు. ఈ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనల ఫలితాలను కానీ విశ్వవిద్యాలయం యొక్క పాత్రని మేము మా శాస్త్రవేత్తలు గ్రామాలకు పర్టికులర్ రైతాంగానికి ఏ విధంగా దగ్గర కావాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు మాకు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు మేము చేపట్టాము ఈ సంవత్సరం. ఒకటి, ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం, అది జూన్ 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని 40,000 మంది రైతులకు 12,000 గ్రామాలలో ఒక్కొక్క గ్రామం నుండి 3 నుంచి 5 రైతులకు నాణ్యమైన విత్తన కిట్ను పంపిణీ కార్యక్రమం ఒకటి. రెండవది, రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఈ కార్యక్రమం మే 5 నుండి జూన్ 13 వరకు 6 వారాలు నిరంతరం జరుగుతున్నది. 6 వారాలలో వారానికి 200 గ్రామాల లెక్కన 1,200 గ్రామాలు ఈ రైతు అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమం కింద తీసుకోబోతున్నాం. ప్రతి రైతు యూరియా ఎక్కువ వాడటం వల్ల పెద్దగా లాభం లేదు, తిరిగి రైతుకు నష్టమే తప్ప దిగుబడి కానీ ఆరోగ్యకరమైన ఉత్పత్తి ఉండకపోవడం, యూరియా తగ్గించమని అవసరాన్ని మించి వాడకూడదు అనేది ఒక అంశం. రసాయనాలు, ముఖ్యంగా పురుగు మందులు అవసరాన్ని మించి అధికంగా వాడుతున్నారు చాలా మంది రైతాంగం, ముఖ్యంగా చిల్లీస్ కానీ కాటన్ కానీ ఈవెన్ వరిలో కూడా. ఈ వాడకాన్ని తగ్గించాలి. అవసరాన్ని మించి వాడటం వల్ల మీకు ఖర్చు భారమే తప్ప లాభం ఉండదు. దాంతో పాటు ఇన్పుట్స్ ఏదైనా కొన్నప్పుడు రైతాంగం రసీదులు భద్రపరచుకోవాలి. ఈ రసీదులు భద్రపరచుకోవడం వల్ల రేపు ఏదైనా విత్తనాల కొనుగోలు ద్వారా కానీ పెస్టిసైడ్ ద్వారా కానీ ఎరువుల ద్వారా కానీ మీరు కొన్నప్పుడు ఏదైనా నష్టం జరిగినప్పుడు, కల్తీ అని తేలినప్పుడు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. వాటి మీద అవగాహన, దాంతో పాటు నీటి యాజమాన్య పద్ధతి, దానిలో వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అవసరానికి మించి నీటి వినియోగం, సాగునీరు వినియోగం చేయకూడదు. వ్యవసాయంలో నీరు అనేది మనం ఈ రోజు సేవ్ చేస్తే భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం ఉంటుంది. దాంతో పాటు పంట మార్పిడి, మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం విస్తీర్ణం ప్రధానంగా 2 పంటల మీద ఉన్నది, వరి, పత్తి. మనకు పంట మార్పిడి అవసరం. ఈ పంట మార్పిడి ద్వారా నేల ఆరోగ్యము, వాతావరణ మార్పులకు కూడా ఇది ఎక్కువ దారి తీయదు. రైతుకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు చెట్లు నాటడం, చెట్లు పెంచడం, తద్వారా మనకు దాని యొక్క భవిష్యత్తులో వాతావరణ మార్పులకు ఎంతో ప్రమాదంగా తయారైంది ఇప్పుడు మనం చేస్తున్న ఈ రసాయన వ్యవసాయం. కాబట్టి చెట్లను మనం నాటుకుందాం, చెట్లను కాపాడుకుంటే భవిష్యత్తులో మనల్ని చెట్లు కాపాడుతాయి అని ఈ 6 అంశాల గురించి నిష్ణాతులైన శాస్త్రవేత్తలు వివరిస్తారు. మే 5 నుండి జూన్ 13 వరకు విశ్వవిద్యాలయంలో ఉన్న 450 మంది శాస్త్రవేత్తలు, సుమారుగా 1000 మంది విద్యార్థులు 1,200 గ్రామాల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అవగాహన పొంది విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ఈ రైతు అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 1,200 గ్రామాలని ఎంపిక చేసుకొని రైతాంగానికి 6 అంశాలపై అవగాహన కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతుల సమస్యల్ని మా విద్యార్థులు బృందంలో పర్యటించేటటువంటి మా శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాలని, దాంతోపాటు మా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మరింత రైతాంగానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మా బృందం నిర్వహించడం జరుగుతుంది. 200 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్య తెలంగాణ మండలంలో 50 బృందాలు, ఉత్తర తెలంగాణ మండలంలో 50 బృందాలు, దక్షిణ తెలంగాణలో 100 బృందాలు. ఒక్కో బృందంలో 2 విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సభ్యులుగా చేర్చడం జరిగింది. భావితరాలకి ఈ వ్యవసాయాన్ని ఇంకా మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. వ్యవసాయంలో వివిధ పంటలను, ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప లాంటి పంటలను సాగు చేస్తున్నప్పుడు రైతాంగం యూరియాను వేసేటప్పుడు సిఫారసు కంటే చాలా ఎక్కువ మోతాదు లోపల యూరియాను వేస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రైతులు యూరియాను వేస్తున్నప్పుడు అది వృధా అయిపోవడం, దాని వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉండడం చేత రైతులకి ఆశించినటువంటి మొక్క ఎదుగుదల లేదా ఫలితం ఉండకపోవడం చేత మళ్ళీ యూరియాను వేస్తుంటారు. అలా ఎక్కువ మొత్తంలో యూరియాను వేయడం చేత పంటల లోపల చీడపీడల ఉధృతి బాగా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు వరి లోపల అగ్గి తెగులు కానీ, ఇలాంటి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లాంటి తెగులు చాలా ఎక్కువ అవుతాయి. దాంతోపాటు నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రైతుకు ఖర్చు పెరగడం, అదేవిధంగా ఎక్కువ మోతాదు లోపల దాని సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంటది. కాబట్టి ప్రభుత్వం మీద కూడా అదనపు భారం పడుతూ ఉంటది. కాబట్టి రైతులను కోరేది ఏంటంటే, సిఫారసు మేరకే యూరియాను వేయాలి. సిఫారసు మేరకు యూరియాను వేయాలి అంటే వృధా కాకుండా చూసుకోవాలి. దానికి ప్రధానంగా రైతు సోదరులు, ముఖ్యంగా ఒకప్పుడు లాగా అంటే పశువులేరు, కోళ్ళేరు, గొర్రెలేరు, చెరువు మట్టి ఇట్లాంటి తోలే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి పచ్చి రొట్టెరులను విధిగా సాగు చేయడం, పంట మార్పిడి చేయడం, వివిధ పంటలు సాగు చేసినప్పుడు అందులోపల లెగ్యూమ్ పంటలు అంటే పప్పు జాతి పంటలను అంతర పంటలుగా కానీ
లేకపోతే పంటల కంటే ముందుగా కానీ పంటల తర్వాత కానీ సాగు చేయడం. ఈ పంటలకు సంబంధించినటువంటి అవశేషాలను తగలబెట్టకుండా తిరిగి నేల లోపలనే కలియదున్నడం. అదేవిధంగా యూరియా వేస్తున్నప్పుడు బాగా నీళ్లు లేకుండా కేవలం బురద పదం లోపల, లేదంటే ఆరుతడి పంటలు సాగు చేసినప్పుడు యూరియాను వేసినట్లయితే నీళ్లు కట్టిన తర్వాత యూరియాను వేయాలి. కాబట్టి ఎక్కువ పదను లేకుండా చాలా తక్కువ పదను ఉన్నప్పుడు వేయడం. వేస్తున్నటువంటి యూరియాను పెద్ద మొత్తంలో ఒకేసారి కాకుండా తక్కువ మోతాదు లోపల ఎక్కువ సార్లు వేయడం. ఇలా కనుక చేసినట్లయితే యూరియా వినియోగ సామర్థ్యం చాలా పెరుగుతుంది. అంటే సిఫారసు చేసిన యూరియా కూడా రైతులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు వరి లోపల మనం వివిధ ప్రాంతాల లోపల నేలల రకాలను బట్టి, సాగు చేస్తున్న రకాలను బట్టి ఎకరానికి ఒక 2 బస్తాలు చెప్తున్నాం మనం. కానీ చాలా మంది ఏంటంటే 3-3.5 బస్తాలు కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా వేసినట్లయితే మీరు చేసిన 2 బస్తాలతో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి లాంటి పంటల లోపల వరి కంటే ముందు పెసలు వేయడం, లేదా జనుములు, జీలుగలు లాంటివి వేసి దాటిని తిరిగి నేల లోపల కళ్ళేదుని కనుక అప్పుడు కనుక వేసుకున్నట్లయితే వేసినటువంటి యూరియా పూర్తి స్థాయి లోపల మొక్కకు ఉపయోగపడి తద్వారా రైతులు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మనం ఆహారం పండించే భూమిని ప్రేమతో నేల తల్లి అని పిలుస్తాము. ఈ నేల మనకు కావలసిన అన్నపానీయాలను అందించి మన బతుకుదెరు ఆధారంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ నేల తల్లి ప్రమాదంలో ఉన్నట్టుగా గమనించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర కృత్రిమ రసాయనాల వాడకం వల్ల ఇలా జరగడం మనం సాధారణంగా గమనిస్తూ ఉన్నాము. రైతు సోదరులు ఎక్కువ దిగుబడులు సాధించే ప్రయత్నంలో అధిక మోతాదులో ఎరువులు మరియు పురుగు మందులు వాడటం జరుగుతూ ఉంది. దీనివల్ల అనుకున్న మేలు కంటే అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం అనేది తప్పనిసరి. అధిక రసాయన ఎరువులు వాడకం వల్ల నేల ఆరోగ్యం మరియు సారం క్షీణిస్తుంది. నేలలో ఉన్న సహజ సూక్ష్మజీవులు నాశనం అవుతూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాము. దీనితో పాటు నేల భౌతిక నిర్మాణం దాన్ని మారుస్తుండటం మరియు నీటిని పీల్చుకునే శక్తి మరియు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంది. దీని ప్రభావం వల్ల దిగుబడులు చాలా వరకు తగ్గుతున్నట్టుగా మనం గుర్తించాము. అధిక మోతాదులో ఎక్కువ సార్లు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల వాయు కాలుష్యంతో పాటు నీటి కాలుష్యం కూడా జరిగి జలచరాలు మరియు సహజ సిద్ధమైనటువంటి మిత్ర పురుగులు మరియు తేనెటీగలు వంటివి చనిపోతాయి. రసాయన అవశేషాలు ఆహార పంటల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమవుతాయి. రసాయన పురుగు మందులు పంటను నాశనం చేసే కీటకాలతో పాటుగా నేలలోని ఉపయోగకరమైనటువంటి కీటకాలు మరియు ఇతర జీవులను కూడా చంపుతాయి. ఈ నేపథ్యంలో నేల తల్లిని కాపాడటానికి పంట వేసే ముందే కనుక భూసార పరీక్షలు చేయించుకున్నట్టయితే ఏ పంటకు ఏ మోతాదులో ఎరువులు వేయాలో మనం గమనించుకుంటూ తద్వారా రసాయన ఎరువులు వినియోగించకుండా ఉన్నట్టయితే సాధ్యమైనంత వరకు తక్కువ పురుగు మందులు ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్షలు అందరూ రైతు సోదరులందరూ చేయించుకోవాలి. ముఖ్యంగా భూమికి సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడినట్టయితే భూమిలో సత్తు చేరి మొక్కలకు దృఢత్వం రావడం వల్ల రసాయనాల ఎరువు మీద పెట్టేటువంటి ఖర్చు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సహజ శిలీంధ్రాలైనటువంటి కీటకాలను నాశనం చేసేటువంటి బెవేరియా బ్యాసియానా కానీ, లకాసియం లకాని కానీ, హానికర శిలీంధ్రాల మీద పనిచేసేటువంటి ట్రైకోడర్మా కానీ మరియు సూడోమోనాస్ను కనుక ఎక్కువగా ఉపయోగించినట్టయితే ఈ రసాయనాల వినియోగాన్ని తగ్గించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. అవసరం మేరకు రసాయనాన్ని వినియోగించండి. నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి. రైతు సోదరులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ లైసెన్సు ఇచ్చిన డీలర్ల దగ్గరే కొనాలి. చాలా గ్రామాలలో అనాథరైజ్డ్గా కూడా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్ముతుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర కొనకూడదు. కాబట్టి రైతు సోదరులు విధిగా ఎక్కడైతే లైసెన్సు కలిగి ఉన్న డీలర్ ఉన్నారో వారి దగ్గరే కొనాలి. కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ కొన్న వెంటనే డీలర్ని రసీదు అడిగి తీసుకోవాలి. ఆ రసీదులో ఆ సంస్థ పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, వారి జిఎస్టీ నెంబరు, వారి వ్యవసాయ శాఖ ఇచ్చిన లైసెన్స్ నెంబరు ఇవన్నీ కలిగి ఉంటాయి. అటువంటి డీలర్ దగ్గర కొనుక్కున్న తర్వాత విధిగా ఆ ప్రొఫార్మాలో ఉన్నటువంటి బిల్లులో అన్నీ నింపాడా లేదా మనం చూసుకోవాలి. ఉదాహరణకు ఒక పురుగు మందు ఉంటుంది. ఆ పురుగు మందులో దాని తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ, దాని బ్యాచ్ నెంబరు, దాని ఎంఆర్పి, ఏ మందులతో ఇది కలుస్తుంది, ఏ మందులతో కలవదు అనేది సమాచారం కూడా ఆ పురుగు మందులతో పాటు ఒక లేబుల్ ఇస్తారు. అది మనం పూర్తిగా చదవాలి. విధిగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ కొన్నప్పుడు లైసెన్స్ డీలర్ దగ్గర రసీదు తీసుకోవాలి. ఆ రసీదు పంటకాలం అయ్యేంత వరకు కూడా మనం భద్రపరచుకోవాలి. ఆ పురుగు మందు పని చేసినా, పని చేయకపోయినా, లేదా నాణ్యతలో ఏదైనా లోపాలు ఉన్నా మనము ఆ డీలర్ని ఆ రసీదు ఉంటుంది కాబట్టి వివిధ ఫోరమ్స్లో మనము దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి
విధిగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కొన్న తర్వాత రసీదుని జాగ్రత్త పరచుకోవాలి. ఆ రసీదులో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ ఫిలప్ చేశారో లేదో కూడా మనం చూసుకోవాలి. తర్వాత రైతు సోదరులు ముఖ్యంగా చేసే పొరపాటు ఏంటంటే, ఒక మందు తీసుకెళ్తారు, తర్వాత అతను వాడకుండా మరలా దాన్ని రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసినప్పుడు కూడా మనం రసీదు అడిగి తీసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఖచ్చితంగా రసీదు అడిగి తీసుకోవాలి. దాని మీద రైతు సంతకం కూడా పెట్టాలి, డీలర్ సంతకం కూడా పెట్టాలి. ఇవన్నీ ఉంటేనే ఆ రసీదుకి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి. భారతదేశంలో లభ్య నీటి వనరులలో సుమారుగా 70% వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాం. ఇందులో మళ్ళీ 85% ఒక్క వరి పంట సాగుకే వాడుతున్నాం. 1 కిలో బియ్యం ఉత్పత్తికి సుమారుగా 2000 నుంచి 3000 లీటర్ల నీరు అవసరం. అదే 1 ఎకరంలో వరి సాగు చేసినప్పుడు అవసరమయ్యే నీటితోటి సుమారుగా 3 నుంచి 5 ఎకరాలలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తలసరి నీటి లభ్యత బాగా తగ్గింది, జనాభా బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వానకాలంలో యాసంగిలో కలిపి సుమారుగా 1 కోటి పైగా ఎకరాలలో వరి సాగు చేస్తున్నాం. సాంప్రదాయ పద్ధతిలో వరి సాగు విధానం కన్నా దమ్ము చేసిన పొలంలో నేరుగా వెదజల్లటం గాని, డ్రమ్ సీడర్ తోటి వేయటం గాని, నేరుగా పొడిదిక్కులో సాగు విధానం కావచ్చు, యంత్రాల ద్వారా వరి సాగు విధానం కావచ్చు, ఈ పద్ధతుల్లో నీటిని సుమారుగా 20 నుంచి 25% వరకు ఆదా చేసుకోవచ్చు. నీటి గుంటల్లో ఇంకుడు గుంతలతోటి భూగర్భ జలాలను మనం పెంచుకోవాలి. మనం ఎక్కువ నీరు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది అపోహ మాత్రం అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. పంటకు ఎప్పుడు ఎంత నీరు అవసరం ఉంటుందో అంత నీరు పెట్టినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. నీటిని ఆదా చేసే సాగు పద్ధతులు ముఖ్యంగా బిందు తుంపర్ల సేద్యం ద్వారా, యాసంగిలో ఆరుతడి పంటలలో ఈ విధానం ద్వారా సుమారుగా 25 నుంచి 30% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే భావి తరాలకు మంచి సాగు త్రాగు నీరును అందించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలు చూపించిన మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కాబట్టి నీటి జలాలను సంరక్షించుకుందాం, భావి తరాలకు భరోసా ఇద్దాం. పంటల వైవిధ్యీకరణ అనగా క్రాప్ డైవర్సిఫికేషన్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో వరి మరియు పత్తి పంటలు సాగు చేస్తున్నాము. ఒకే పంటను విత్తుకోవడం వల్ల, పంట మార్పిడి లేకపోవడం వల్ల నేల యొక్క సారము తగ్గిపోవడం, వాతావరణ కాలుష్యం పెరగడం, పురుగుల తెగుళ్ళ యొక్క ఉధృతి పెరగడం, దాని వలన రైతుల యొక్క దిగుబడి తగ్గడం మరియు నికరాదాయం కూడా తగ్గడం జరుగుతుంది. ఒకే పంట సాగు చేయడానికి బదులుగా పలు రకాల పంటలు సాగు చేసినట్టయితే, ముఖ్యంగా యాసంగి సీజన్లో వరికి బదులుగా పప్పు దినుసుల పంటలైన పెసర, మినుము మరియు శనగ పంటలు వీటిని విత్తుకున్నట్టయితే, వాటితో పాటుగా నూనె గింజల పంటలైనటువంటి నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, కుసుమ ఇలాంటి పంటలు విత్తుకున్నట్టయితే నేల యొక్క సారం పెరుగుతుంది. రైతులకు ఈ పురుగుల తెగుల యొక్క ఉధృతి పంటలను ఆశించడం తగ్గుతుంది. అదేవిధంగా నికరాదాయం కూడా పెరగడం తగ్గుతుంది. మనం ఒకే పంట వేసుకోవడం వల్ల ఒకే రకమైన ఆహారం లభిస్తుంది. పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల పలు రకాల ఆహారాలు, ముఖ్యంగా వివిధ రకాల పోషకాలు కూడా అంది రైతులకు నేల యొక్క ఆరోగ్యం పెరుగుతుంది, మనుషుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెట్లను పెంచడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణంలో నానాటికి పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ అనగా బొగ్గు పులుసు వాయువును గ్రహించి హరిత వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణంలో తరచుగా వచ్చే మార్పులను చెట్లు తగ్గిస్తాయి. ఆక్సిజన్ అనగా ప్రాణవాయువును విడుదల చేయడం ద్వారా మానవ మరియు జంతు మనుగడకు చెట్లు తోడ్పడతాయి. నత్రజని స్థిరీకరణ, ఆకు రాల్చడము మరియు బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉండడం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరగడము, నేల కోత తగ్గించడం లాంటి ప్రయోజనాలు కూడా చెట్లను పెంచడం వలన ఉంటాయి. వాతావరణంలోకి విడుదల చేయబడుతున్న కాలుష్య కారకాలను తగ్గించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. వరద నీరు తగ్గి భూగర్భ జలాలు పెరుగుతాయి. చెట్లు జంతువులకు గాని, సూక్ష్మజీవులకు గాని, మిగతా జీవాలకు గాని ఆవాసం ఏర్పరచడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేటట్టుగా తోడ్పడతాయి. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న తరుణంలో చెట్లను అధిక మొత్తంలో పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యము, ఉష్ణోగ్రతలు మరియు బలమైన గాలుల తాకిడి అనేది తగ్గిస్తాయి. శాస్త్రీయంగా చెట్ల పెంపకం చేపట్టడం ద్వారా టూరిజం అభివృద్ధి చెంది అదనపు ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. అడవులు అంతరించిపోతున్న తరుణంలో చెట్లను పెంచడం ద్వారా
అడవులను పునరుద్ధరించే అవకాశం ఉంది. రైతులు పొలాలలో గట్ల వెంబడి గాని, పొలం చుట్టూ గాని కానుగ, వేప, గ్లైరిసీడియా పండ్ల మొక్కలు, శ్రీగంధము, టేకు, వెదురు లాంటి చెట్లను గనక పెంచినట్లయితే బలమైన లేక వేడి గాలుల నుండి పంటలను పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. పండ్ల మొక్క కలపను అమ్ముకోవడం ద్వారా కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణ సమతుల్యతను కాపాడడానికి సగటున మనిషికి 100 చెట్లు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ భారతదేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున చెట్లను పెంచవలసిన అవసరం ఉంది. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.